నో డ్రైవర్స్ అన్నా, భద్రం నా స్వామి. మొన్న బండి నేను వేరే పల్లికి పోయి బీమ్ ఇచ్చేసి రిటర్న్ మళ్ళీ స్టోర్ కాడికి పోయేటప్పుడు బండి ఆఫ్ అయిపోయింది. స్టీరింగ్ బ్రేక్ అన్ని హార్డ్ అయిపోయినాయి. బ్రేక్ వేసే పల్లా సైడ్కి లాగేసింది. ఆడికి హ్యాండ్ బ్రేక్తో చిన్నగా దించేసేట వాల్ చేసి బండిలో బియ్యం బస్తాలు అన్నీ ఉన్నాయి. అట్టే చిన్నగా హ్యాండ్ బ్రేక్ వేసి దిగేసిన. బండి ఉండింటే కొంచెం సైడ్ బ్రేక్ ఉంటుంది. అది నా వల్ల గాలపి సుల్లు లాగేసింది రైట్కు. భలే ఇబ్బంది పడిపోయింది. ఇంకా అయిపోయా కథరా నాయన, బండి పడిపోతుంది అనుకునే. బండిలో బియ్యం బస్తాలు అన్నీ ఉన్నాయి. దగ్గరలో పల్లెకు మా పల్లె వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని, పక్కన ఊరు నుంచి మా ఫ్రెండ్స్ రమ్మని. బండి కొంచెం ఉంటే వాలిపోయేది, ఇట్లా ఈ పక్క పడిపోయేది. అది బండి ఎందుకు ఉండగానే బండి ఆఫ్ అయిందో. పెట్రోల్ బండి ఇది, పెట్రోల్ బండి. పవర్ సప్లై ఉంటుంది, అన్నీ యాక్టివేట్ ఉంటాయి, లేకపోతే మొత్తం హాట్ అయిపోతాయి. నేనైతే బాగా ఎండలో అలసిపోయినా, చాలా దాహం ఒక పక్క, చాలా ఇబ్బంది పడినా. మళ్ళీ ఆ చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి నాకు సాయం చేసినారు. బండికి ముందు కదిలిందంటే పడిపోయేది. బండికి ఏమాత్రం మూవ్ అయితే బస్తాలు బండి అంతా చేలో కల్లా పడిపోయేవి. పెట్రోల్ వెహికల్స్ బాగా పెట్రోల్ అంతా బాగా అన్నీ కూడా పవర్ సప్లై అన్నీ చూసుకోవాలా, లేకుంటే ఇట్లా నాలాగే ఇబ్బంది పడతారు బా. మీరు చూసుకోండి. దాడొచ్చే అతను మా ఫ్రెండు జాషువా, వీళ్ళందరూ లేకుంటే బండిని ఏమాత్రం నేను తీయలేను. వాళ్ళ సహాయ సహకారాలు ఉండబట్టే బండి చాకచక్యంగా, ఎటువంటి గిచ్చు లేకుండా, బండికి దెబ్బ లేకుండా, నాకు దెబ్బ లేకుండా, బండిలో ఉండే బస్తాలు డ్యామేజ్ కాకుండా చాకచక్యంగా అలాగే ట్రాక్టర్ ఇంజిన్ కట్టి బెల్ట్ వేసి అలాగే వెనక్కి లాగినాంబా. మొత్తం అలాగే వెనక్కి చిన్నగా వెనక్కి లాగేసినాము. వచ్చేసింది మొత్తానికి. లేదంటే ముందుకు పోయి వచ్చింటే, ముందుకు మూవ్ చేసింటే చాలా కల పడిపోయేది. అందుకే అంతా ఆలోచించి స్కెచ్ చేసి వెనక్కి లాగేసినారు. వెనక్కి లాగేసి బండిని రోడ్డు మీద పెట్టినారు. బాగా చాలా ఇబ్బంది పడిపోయి వీళ్ళు. కానీ లేకపోతే జాషువా బ్రదర్లో నిజంగా చాలా ఇబ్బంది పడేవాడిని. ఒకసారి బండి అంతా చెక్ చేసుకునే బాగానే ఉండింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, బండిలో పెట్రోల్ కానీ పవర్ సప్లై కానీ ఖచ్చితంగా ఉంటేనే వెహికల్. ఇప్పుడు ఉండే అన్ని సెన్సార్ వెహికల్స్ కాబట్టి ఎట్టబోయి ఎట్టోసారి చూసేది. మొత్తం డ్రైవర్స్ అన్నా జాగ్రత్త చూసుకోండి ఒకసారి. ఆ పల్లె అదే కొంచెం మాది మారుమూల గ్రామాలు ఇక్కడ పల్లెలు. ఏమాత్రము ఒక్కరు ఉంటే ఇబ్బంది పడతారు. అలా కాకుండా పవర్ సప్లై పెట్రోల్ అన్నీ చక్కగా బాగా చూసుకోండి. ఎండకు బాగా నీళ్ళు తాగండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.